హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి మరొక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్తోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి డైలీ ఒక కొత్త అప్డేట్ని అయితే చేస్తున్నారు అధికారులు. సో దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు మళ్ళీ కొత్తగా బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను లాస్ట్ వరకు చెప్తాను. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజీవ్ యువ వికాసం స్కీము గత 2 వారాల కింద స్టార్ట్ చేసినప్పుడు మనకు క్యాస్ట్, ఇన్కము, రేషన్ కార్డుతో పాటుగా ఇంక కొంత వివరాలు అయితే కావాల్సి ఉన్నాయి. ఓకే, ఇవి 3 అయితే మ్యాండేటరీ ఉండే. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏంటండి, రేషన్ కార్డు కానీ లేదా ఇన్కమ్ కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. క్యాస్ట్ అయితే కంపల్సరీ. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ 5వ తారీఖు 4వ నెల 2025వ తారీఖు నుంచి ఏంటంటే మనం చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, గమనికలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుందని నీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అవునా? సో అయితే మరొకటి ఏంటంటే ఇక్కడ నేను చూపెడతాను, లైవ్గా చూపెడతాను చూడండి మీకు. సో ఇదిగోండి, ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒకటి నేను అప్లికేషన్ చేద్దామని ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అండ్ ఆధార్ నెంబరు, ఆధార్ పేరు కొట్టి సెర్చ్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డీటెయిల్స్ అయితే రావడం లేదండి. సరే, నేను క్యాస్ట్, ఇన్కము ఏదైనా ఒకటి, ఏది ఇన్కమ్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ ఏదైనా ఒకటి ఉండాలి అని అన్నారు కదా అని ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఏదైనా ఒక లబ్ధిదారి స్కీమ్ కానీ, అంటే ఇందులో ఫైనాన్షియల్ అసిస్టెంటు, ఈ సెక్టారు, ఈ స్కీము నేను ఒకటి ఎంట్రీ చేసుకొని నేను ముందుకెళ్ళాను. ఓకే, గోన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా అక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోకపోగా ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్తో పాటు ఇన్కమ్ డీటెయిల్స్ కూడా స్టార్ మార్క్ అడుగుతున్నారు. సో దీని మీద అధికారులు ఎంతవరకు స్పందిస్తారో తెలీదు. సో వీలైనంత వరకు షేర్ చేయండి. ప్రతిదీ మనకి 5 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కిందనైతే మనకి డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇన్కమ్ కొరకు అప్లికేషన్కి పోవాలంటే చాలా క్యూ లైన్లో ఉన్నారు. ఆల్రెడీ క్యాస్ట్కి సంబంధించి నేను 21st రోజు, నేనే ఎగ్జాంపుల్గా మార్చ్ 21 రోజు అప్లికేషన్ చేస్తే నాకు నిన్న 5వ తారీఖు క్యాస్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇన్కమ్ కొరకు మళ్ళీ ఎన్ని రోజులు అయితే టైం అనేది చూసుకోండి. సో దయచేసి ఈ అధికారులు ఎంతవరకు స్పందిస్తారో తెలీదు. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ నేను ఫాలో అయ్యి మీకు బ్రేకింగ్ న్యూస్ కింద అందిస్తూనే ఉంటాను. ఓకే, సో చూద్దాం. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏప్రిల్ 5, 2025 నుంచి మనకి రేషన్ కార్డు డీటెయిల్స్ తీసుకుంటలేదు. కాకపోతే నెక్స్ట్ పేజ్కి వచ్చేసి ఆ స్కీమ్స్, ఆ సెక్టర్స్, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ పేజీకి వస్తే కనుక మనకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ తప్పనిసరిగా అడుగుతుంది. చూద్దాం మీరు దీని మీద అధికారులు ఎంతవరకు స్పందిస్తారో. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అధికారులు చెప్పారు, మనకి రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండి క్యాస్ట్తో పాటుగా అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. మనకు కూడా చాలామంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. దీన్ని ఇలా చెప్పడం ద్వారా దాదాపు 7 లక్షల పైచలకు అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ అప్డేట్ ఈ విధంగా చేస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే రేషన్ కార్డు డీటెయిల్స్ వస్తలేవు. మళ్ళీ ముందు పేజీకి వస్తే ఇన్కమ్ డీటెయిల్స్ ఖచ్చితంగా అప్డేట్ చేయమంటుంది ఈ సెక్షన్లో. సో ఇది ఎంతవరకు అధికారులు దీని మీద వీలైనంత వరకు స్పందించి ఈ ఆప్షన్ తీసేస్తారని మనం కోరుకుందాము. సో ఇట్లాంటి అప్డేట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు ముందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్లికేషన్స్ వచ్చి మళ్ళీ ఇన్కమ్ లేక ఆగిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఇన్కమ్ కానీ లేదా రేషన్ కార్డు కానీ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఉన్నవాళ్ళు అప్లికేషన్స్ హ్యాపీగా చేసుకోవాలంటే ఇన్కమ్ పక్కన పెట్టేసి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్లికేషన్స్కి సిద్ధంగా ఉన్నారు. మనకు చాలా అప్లికేషన్స్ ఇచ్చిపోవడం అయితే జరిగింది. సో తీరా నేను అప్లికేషన్స్ ఎంట్రీ చేస్తుంటే అక్కడ రేషన్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ, అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తుంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్
ఉన్నవాళ్ళు ఆ రేషన్ కార్డ్ డీటెయిల్స్ రాకపోను నెక్స్ట్ పేజ్కి వస్తే ఇన్కమ్ డీటెయిల్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ అని అడుగుతున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ అడుగుతుంది, మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. ఓకేనా? సో పదే చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే హోమ్ పేజ్ రాజీవ్ యువ వికాసం హోమ్ పేజ్. ఇక్కడ ఈ మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసేటప్పుడు ఇక్కడ గమనిక అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఆధార్ ధృవీకరణ పత్రం వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని ఇక్కడ మనకి గమనికలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఇది అప్లికేషన్ ఆన్లైన్లో మనం చేసుకోవడానికి వెళ్తుంటే ఖచ్చితంగా మళ్ళీ రేషన్ కార్డు డీటెయిల్స్ ఉన్నవాళ్ళు రేషన్ కార్డ్ డీటెయిల్స్ రాకపోను ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ తప్పనిసరిగా స్టార్ మార్కు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద అధికారులు ఎంత త్వరగా స్పందించాలని మనం కోరుకుందాము. మంచి నెగిటివ్ థాట్స్ ఇట్లాంటి అంటే ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ ఉండాలి తప్పదు అని కాకుండా ఈ ఇన్కమ్ ఎత్తివేయాలని మనం అందరం కోరుకుందాము. ఓకేనా? సో వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. నేను మీ శ్రీనివాస్.